యూరియా కోసం రైతులు ఘర్షణ పడుతున్న పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్లో తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. టోకెన్ల కోసం అర్ధరాత్రి నుంచి క్యూలైన్లో ఉన్నారు రైతులు. టోకెన్లు పంపిణీ మొదలయ్యాక రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతు వేదికలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సొసైటీలో 1120 యూరియా బస్తాలే అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఘర్షణకు దారితీసింది. పోలీసులు వచ్చి పరిస్థితిని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ క్రాంతి. మెదక్ జిల్లాలో యూరియా కష్టాలు తీరడం లేదు. రైతులు రోజు ఎరువుల దుకాణాల ముందల, రైతు వేదికల ముందల బారులు తీరాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు మిరుదొడ్డి మండల కేంద్రంలో ఉన్న రైతు వేదిక దగ్గర జరిగిన ఘటన మనం పరిశీలిస్తే కనుక యూరియా కోసం నిన్న రాత్రి నుంచి రైతులు వచ్చి అక్కడ బారులు తీరారు. పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ రోజు యూరియా కోసం వాళ్ళు టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ టోకెన్ల కోసం రైతులు ఒక్కసారిగా మొత్తం తోపులాట జరిగింది. దాంతో పాటు రైతులకు సరిపోయే అంత మందికి ఆ టోకెన్లు జారీ చేయకపోవడం, యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహానికి లోనైన రైతులు ఒక్కసారిగా రైతు వేదికలోకి చొచ్చుకొని వెళ్ళారు. రైతు వేదికలోకి దూసుకొని వెళ్ళిన రైతులు మొత్తం అక్కడ ఉన్న ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోజు వస్తున్నాం కానీ మాకు సరిపోయే అంత యూరియా ఇవ్వట్లేరు, కనీసం వచ్చిన లైన్ లో నిలబడ్డ ప్రతి వ్యక్తికి కూడా యూరియా ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా నెల రోజులకు ఇదే పరిస్థితి మేము ఎదుర్కొంటున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోని. రైట్, థ్యాంక్ యూ క్రాంతి కుమార్. That's a Kavi Updates. For more updates, keep watching iNews. Mithone Meven.